నేటి రాశి ఫలితాలు. మా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం మీరు ఆశించిన రీతిలో అభివృద్ధికరంగా ఉండడం అనేది, మానసిక ఉల్లాసం పెరగడం, ఆత్మీయ వ్యక్తులతో కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం, సంతానానికి అభివృద్ధికరంగా ఉండడం, ఇష్టమైన వ్యక్తులతో గడిపిన సమయాన్ని చాలా చక్కగా మెమరబుల్గా ఉంచుకునేందుకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ అవి బాగున్నా అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వాళ్ళతో విభేదాలు రాకుండా మాత్రం మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళతో సంప్రదించేటప్పుడు కానీ, అలాగే ప్రియమైన వ్యక్తులతో అంటే ప్రేమించిన వ్యక్తులతో కానీ ఇష్టమైన వ్యక్తులతో కానీ మనస్పర్ధలు గొడవలు రాకుండా మాట్లాడేటప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి లాభిస్తాయి. అన్నదమ్ములతో తోబుట్టువులతో వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోవడం, కమ్యూనికేషన్ బాగుండడం, విద్యాపరమైన అంశాలు అభివృద్ధికరంగా ఉండడం, నూతన విషయాలు తెలుసుకోవడం, అలాగే దినచర్య కూడా చాలా సిస్టమేటిక్గా ఉండడం, దాని ప్రకారం అన్నీ ఆశించిన విధంగా ముందుకు వెళ్ళేట్టుగా మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మిథున రాశి కిందకి తీసుకుంటాము. మిథున రాశి వారికి వాతావరణం చాలా చక్కగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి, ఆలోచనలు ఫలిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ఆశించిన విధంగా మీరు పెట్టుకున్న గోల్స్ని మీరు అచీవ్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతని సూచిస్తూ ముందుకు వెడుతున్నాయి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి అనేది మీకు చాలా వరకు అనుకూలతని సూచిస్తోంది. అయితే దీంతో పాటుగా ఈ యొక్క సంతాన విషయాలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలకు కానీ వాటికి సంబంధించిన చర్చలు చాలా వరకు ముందుకి సాగడం అనేది, అలాగే విద్యాపరమైన విషయాలు ముఖ్యంగా క్రియేటివిటీకి సంబంధించిన విద్యకి సంబంధించిన విషయాలు కానీ, గణితానికి సంబంధించిన విద్యకు సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు విద్యార్థులకి అనుకూలపరంగా ముందుకు వెళ్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకి కొంత ముందుకు జరుగుతాయి. అయితే ఆర్థికమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. కానీ మనసులో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరితోనా మాట్లాడేటప్పుడు అది కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అలాగే ఆ కుటుంబ ఆదాయ విషయాల్లో కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా అది కొంత పోస్ట్పోన్ అయ్యి అంటే వాయిదా పడే అవకాశాలు లాంటి దానికి ఇది ఉంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం అయితే బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల కన్నా కూడా గృహానికి సంబంధించిన విషయాలు, గృహాన్ని అలంకరించడానికి చేసే కార్యక్రమాలు, గృహోపకరణాలు కొనే విషయాల్లో కానీ వాటికి పెట్టుబడులు అనేవి అధికంగా పెట్టడము, అలాగే ఏదైనా నూతన వాహనం కోసం గట్టిగా చర్చించటం, ఈ రోజున నూతన వాహనాల కొనుగోలు కొరకు మార్కెట్కి వెళ్ళడం లాంటి వాటికి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో మనకి మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదాన్ని మనం సింహరాశిలో తీసుకుంటాం. సింహరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా గట్టిగా కృషి చేసి సాధించుకోవడానికి ముందుకి పెడతారు. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆలోచనలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ప్రశాంతత అనేది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇది ముఖ్యంగా
ఈ ప్రయాణాలకు సంబంధించిన విషయం కావచ్చు, మీ యొక్క శారీరక శ్రమకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత తక్కువగా ఉండడం వల్ల కొంత రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం, నిస్సత్తుగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. అంతేకాకుండా దాంతోపాటుగా ముఖ్యంగా మీకు కావలసిన వ్యక్తులు అంటే ఏదన్నా ఒక పనిలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు ఊహించని వ్యక్తులతో మీకు మంచి సహకారం అందడం, అలాగే మధ్యవర్తిత్వంగా ఉండే చాలా వాటికి సంబంధించిన పత్రాలకు సంబంధించిన విషయాల మీద మీరు ఆలోచనలు సంతకాలు పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క రైటింగ్ స్కిల్స్ అంటే వాటికి సంబంధించిన విషయాలు అవి కూడా బాగా ఇది అవ్వడం, కమ్యూనికేషన్ బాగుండడం, మంచిగా మాట్లాడి పనులు సాధించుకోగలడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి వాతావరణం అంటే ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నా ఆ అందిన ఆర్థిక విషయాలని దాన్ని ఖర్చు పెట్టే విధానంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే చుట్టాలు అంటే బంధువుల యొక్క రాక, బంధువులతో మీ యొక్క చర్చలు ముందుకు పెడతాయి. అంటే తల్లితర బంధువులతో ఎక్కువ విశేషించి మాట్లాడడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని గృహానికి సంబంధించిన వాటిల్లో మీరు పాల్గొనడం, అంటే అలాంటి కార్యక్రమాలన్నింటిలోనూ మీరందరూ కలిపి పాల్గొనడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే మీ యొక్క వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా డీప్గా అంటే ఎక్కువ లోతుగా మీరు ఇవాళ విశ్లేషించుకోవడం, ఈ పని చేయడానికి వరకు కరెక్ట్ అంటే లాజికల్గా మీరు థింక్ చేయడం అనేది అధికంగా ఉంటుంది. విద్యార్థులకి గణితపరమైన అంశాలలో ఆసక్తి అధికంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఆర్థిక అంశాల విషయాల్లో మాత్రం మీకు ఆర్థికంగా బాగున్నప్పటికీ వాటిని ఖర్చు చేసే విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిపరమైన విషయాలలో కానీ లేకపోతే సంతాన సంబంధమైన అంశాలలో కానీ లేకపోతే దూర ప్రదేశాల నుంచి అందబోయే ఆహ్వానాల విషయం కానీ ఇప్పటిదాకా ఆగుతూ అవుతుందా లేదా అనుకున్న పనికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు ఇంతకు ముందు కంటే ఇది మీకు అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు ఇవి కూడా చాలా వరకు మీకు అనుకూలతని సూచిస్తున్నాయి. అంతేకాకుండా తండ్రికి సంబంధించిన అంశాలు కానీ దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆధ్యాత్మికపరమైన విషయాలలో కానీ చాలా వరకు మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, మీ యొక్క వృత్తి అంటే మీకు సంబంధించిన ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలని అభివృద్ధి పరిచే విధంగా, దూర ప్రదేశాల్లో అభివృద్ధి పరిచే విధంగా లేకపోతే ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇవన్నీ మీరు మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలతో చక్కటి ఆలోచనలు క్రియేటివ్గా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోకి ప్రధానంగా మనం విశాఖ 4, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఇవన్నీ కూడా మనం వృశ్చిక రాశిలోకి వచ్చే విధంగా మనం తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వాతావరణం వృత్తిపరంగా ఎక్కువ బాధ్యతలు, వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన నిర్ణయాలు, అలాగే దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాలలో కొన్ని అనుకోని ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన బాధ్యతలు మీకు ఇచ్చిన దాంట్లో మీకు నాయకత్వ లక్షణాలు పెరగడం, మీరు మాత్రమే ఆ కార్యక్రమాలు చేస్తారన్న విధానంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించడానికి ఆస్కారం ఉండడం, అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం, నూతన వృత్తులలో మీకు అభివృద్ధికరంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వీలైనంత ఆకస్మికమైన లాభాలు అంటే ఆకస్మికమైన లాభాలు కూడా మీరు ఏదైనా స్థలానికి సంబంధించిన విషయాల్లో కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ
వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ కొంత అనుకూలంగా అది ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యంగా ఇలాంటి విషయాలలో అధికారులు, స్త్రీలు అధికారులుగా ఉన్నప్పుడు వాళ్ళతో మీరు చర్చించేటప్పుడు కానీ వారి దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక సలహా సహకారం తీసుకునేటప్పుడు కానీ వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం, విద్యార్థులకు ఉన్నత విద్యాపరమైన విషయాలలో మంచి వార్తలు అందుకోవడం, అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నత విద్య కొరకు పెట్టడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉండడం, అలాగే మిత్రుల సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి ఆహ్వానాలు, మిత్రుల సహకారంతో పాటుగా మీ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అథారిటీ పెరగడం అంటే మీ యొక్క వృత్తిలో మీ యొక్క ఆధిపత్యం పెరగడం అనేది, దాంతోపాటుగా మంచి శుభసూచకంగా మీరు ఊహించని ప్రదేశాల నుంచి మీకు ఆహ్వానాలు, వర్తమానాలతో పాటుగా గృహానికి సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అది ఉపయోగకరంగా ఉండడం అనేది, స్త్రీలకు సంబంధించిన విషయాలు కానీ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 ఈ పాదాలన్నీ కలిపి మనం మకర రాశిలో తీసుకుంటాం. వీళ్ళు ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైనవి వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటి మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. భాగస్వామి వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తలు అవసరం. దాంతోపాటుగా ఏదన్నా మీరు వృత్తికి సంబంధించి ఏదన్నా ఒక మీడియాలో ఉన్నప్పుడు కానీ, మీడియాకు సంబంధించిన విషయాల్లో కానీ సాటి కొలీగ్స్తో వీలైనంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైనా రుణాలకు సంబంధించిన విషయం కానీ, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన విషయాల్లో కానీ చర్చలు చాలా వరకు అవి మీరు ఆశించిన విధానంలో కొంతవరకైనా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ముఖ్యంగా ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరికీ కూడా ఈ రోజున నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామికి గౌరవం పెరగడం, వారి యొక్క స్థాయి పెరిగే విధంగా నూతన అవకాశాలు, అలాగే వారితో మీకు మంచి అన్యోన్యత అనేది ఏర్పడడం అనేది, వారి ద్వారా మీ గుర్తింపు, గౌరవం పెరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి, బంధుమిత్రుల్ని కలవడం, బంధువులతో కలిసి రోజుని సద్వినియోగపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరిని కలిసినా, ఈ బంధువుల్ని కలిసినా, మిత్రుల్ని కలిసినా, ఎవరితో ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండాలంటే అనవసరమైన డిబేట్స్, అనవసరమైన చర్చలు, దానివల్ల మానసిక ఘర్షణ మొదలైన వాటికి దూరంగా ఉంటూ వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మేలు. మీనరాశి. మా ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ కలిపి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున చాలా కార్యక్రమాలు వారికి ఆశించిన విధంగా అనుకూలంగా ఉండడం, చాలా పట్టుదలతో కార్యక్రమాలన్నింటినీ సాధించుకోగలగడం, కొంత మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలగడం, అలాగే సంతానపరమైన విషయాలలో సంతానానికి పోటీలలో ఉత్తీర్ణత కానీ, నూతన అవకాశాలు కానీ వృత్తిపరమైన విషయాల్లో, అలాగే మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేయడానికి చేసే కార్యక్రమాలు, సంఘంలో ఒక రకమైన గుర్తింపు, గౌరవం మొదలైన వాటికి ఆస్కారం అనేది, అలాగే ఇలాంటి విషయాల్లో అంటే ఈ యొక్క రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ చాలా ముఖ్యులతో మీరు సంప్రదించంటే అది కూడా తోబుట్టువులతో ముఖ్యంగా సంప్రదించడం, మీ యొక్క వ్యక్తిగత విషయాలు వాళ్ళతో మీరు చర్చించటం, మీకు వారి యొక్క సలహా సంప్రదింపులు, వాళ్ళతో పాటు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఏదన్నా భాగస్వామికి సంబంధించిన వ్యవహారాల్లో అంటే భాగస్వామికి సంబంధించి
ఏదైనా నూతన వృత్తుల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసినా, లేకపోతే వారు ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా దానికి సంబంధించి మీరు వారితో ఈ రోజున చర్చలు జరపడం, వారికి మీ యొక్క సలహాలని అందివ్వడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు.